హాయ్! హలో అండి. వెల్కమ్ టు బారూస్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. సో, దోస రెసిపీయే కానీ చాలా డిఫరెంట్ దోస రెసిపీ అండి. సో, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ అనమాట. సో, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్‌ని అండ్ అలానే ఒక హాఫ్ కప్ రైస్, దాంతోపాటు ఒక హాఫ్ కప్ రెడ్ టూటాల్ అండ్ దాంతోపాటు ఒక 4-5 ఆల్మండ్స్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు నానబెట్టిన పెసల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను అండి. అలానే ఒక 2 స్పూన్స్ అలసందలు కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ వీటన్నిటిని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అన్నీ సోక్ చేసేసుకున్నాను అండి. సో, ఇలా సోక్ చేసేసుకున్న తర్వాత నేను ఒక 2 టైమ్స్ మళ్ళీ వాటర్‌తో చక్కగా క్లీన్ చేసేసుకొని, ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక బ్లెండర్ తీసేసుకొని, మనం ఇవన్నీ కూడా బ్లెండర్ జార్‌లో యాడ్ చేసేసుకోవాలండి. సో, నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక హాఫ్ ఆఫ్ మనకి ఎన్నైతే ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసేసామో, అందులో ఒక హాఫ్ పప్పుని మొత్తం అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసి, ఇవి పప్పులన్నీ కూడా డిప్ అయ్యే వరకు వాటర్‌ని యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, ఇలాగ వాటర్‌ని యాడ్ చేసేసుకొని సో, ఇలాగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో, మీకు కనుక మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్‌ని యాడ్ చేసేసుకోవచ్చు మధ్యలో మనం బ్లెండ్ చేసేటప్పుడు. సో, ఇలా వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. సో, ఫస్ట్ అయితే ఇందులోకి సాల్ట్ ఏమీ యాడ్ చేసేసుకోకుండా ఇలా చక్కగా స్మూత్ బ్యాటర్‌లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని కూడా ఇలా చక్కగా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కంబైన్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి. మరీ వాటరీగా ఉన్నా అలానే మరీ టైట్‌గా ఉన్నా కూడా సో, సరిగ్గా రావన్నమాట. సో, ఇలా కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం దోస ప్యాన్‌ని హీట్ చేసేసుకొని ఒక్క స్పూన్ బ్యాటర్‌ని దానిపైన యాడ్ చేసేసుకొని ఇలాగా స్లోగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం దీనిలో ఉరత్తాలు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం చిన్నగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి పిన్ అనేది ఆ గరిటెకి అతుక్కొని వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్‌గా కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం మనకి బ్రౌన్ షేడ్‌లో వచ్చిన తర్వాత మనం దోసని ఇలాగా రెండో వైపు కూడా తిప్పేసేసుకోవాలండి. సో, కలర్ అయితే చూసారు కదండీ! చాలా యమ్మీగా ఉంది కదా! సో, ఇలాగా రెండో సైడ్ కూడా ఒక 2 నిమిషాలు మనం కాల్చుకున్న తర్వాత ఇలా అల్లపు చట్నీ అండ్ అలానే పీనట్ చట్నీతో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ మా పిల్లలకైతే పేపర్ దోసలాగా అనిపించిందంట. సో, అంత పల్చగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి. సో, మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఈ రెసిపీకి ఒక లైక్ చేయండి.